సంవత్సరంలో కనీసం 3 రోజులు, అందున ప్రత్యేకించి ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి తిథులలో గోశాలలో గడిపి గోశాలలోనే పడుకుని క్షీరమును స్వీకరించి 3 రోజులు గోసేవ చెయ్యాలి. అలా చేసినటువంటి వాడి జీవితం ధన్యమైపోతుంది అన్న విషయం నిస్సందేహం. గోసేవ అంత గొప్పది. వంశకర్త అయినటువంటి కుమారుడు, ఇక్ష్వాకు వంశానికే ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి కుమారుడు గోసేవ వలన లభ్యమయ్యాడు. ఆ రఘువు యొక్క గొప్పతనాన్ని చెప్తాడు కాళిదాసు రఘువంశంలో. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. దేని వలన రఘుమహారాజు అంత గొప్పవాడయ్యాడు అంటే త్యాగాయ సంవృతార్థానాం. ఆయన చాలా ధనాన్ని సంపాదించాడు, కానీ సంపాదించింది దాచుకోవడానికి కాదు. ఈ గ్రీష్మ ఋతువులో సూర్యుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి నీటిని పీల్చేస్తాడు, కానీ పీల్చినటువంటి నీటిని తన దగ్గర దాచుకోడు. వెంటనే గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది శ్రావణ భాద్రపద మాసాల్లో. వచ్చినప్పుడు ఇంత నీటిని మళ్ళీ వర్షించేస్తాడు. మహారాజు సంపాదించినటువంటి ధనం ఆ ప్రజల నుండి 6వ వంతుగా స్వీకరించినటువంటి పన్ను రూపంలో వచ్చినటువంటి ద్రవ్యాన్ని తిరిగి దానం చేసేయడంలో రఘుమహారాజుకి రఘుమహారాజే సాటి. త్యాగాయ సంవృతార్థానాం ఎందుకు సంపాదించాడు అంటే దానం చేసేయడానికి. సత్యాయ మితభాషిణాం ఎక్కువ మాట్లాడేవాడు కాడు, మాట్లాడడం చేత కాదు, మాట్లాడడానికి కావలసినటువంటి శాస్త్ర పరిజ్ఞానము లోపించి కాదు. తాను ఎక్కువ మాట్లాడితే పొరపాటున నోటి వెంట ఒక పని చేస్తాను అని మరవడం కానీ, చెయ్యలేనిది చేస్తానండం కానీ, చేస్తానన్నది చెయ్యకపోవడం కానీ జరిగి అసత్య దోషం వస్తుందేమో అని ఎక్కువ మాట్లాడేవాడు కాడు. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. ఆయన దండయాత్ర చేశాడు. దేని కొరకు దండయాత్రలు చేశాడు అంటే అదొక ఉన్మాదంగా దండయాత్ర చేయలేదు, కీర్తి సముపార్జన కొరకు చేశాడు. అవతల రాజులు సామంత రాజులై రఘుమహారాజు గారి పట్ల విధేయత ప్రకటించి ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తే అవతల వారి జోలికి వెళ్ళేవాడు కాదు. భారతీయ సంస్కృతిలో ఇదొక అద్భుతమైనటువంటి విశేషం. మహారాజు యుద్ధానికి బయలుదేరి అవతల ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాల్ని తాను ఆక్రమించినప్పటికీ ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క సంస్కృతి యందు జోక్యం చేసుకోడు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రాముడు ఎన్నో రాజ్యాలు గెలిచాడు. వానర రాజ్యం కూడా రాముడిదే, వారిని సంహరించిన వాడు రామచంద్ర ప్రభువు. అయినా సరే ఆ దేశ సంస్కృతిలో మాత్రం రాముడు జోక్యం చేసుకోడు. ఏ దేశ సంస్కృతి ఆ దేశమునకు మిగలాలి అని కోరుకుంటాడు తప్ప అవతల దేశపు సంస్కృతిని పాడు చేసేద్దామనేటటువంటి చాలా సంకుచితమైనటువంటి బుద్ధి సనాతన ధర్మమునందు పుట్టినటువంటి ఏ రాజు యందు కానరాదు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అందుకే రఘువు దండయాత్రలు చేశాడు. దేని కొరకు చేశాడు అంటే ఉత్తమమైనటువంటి కీర్తిని పొందడానికి చేశాడు. యశమునందనురక్తియు విజయందు వాంఛాపరివృద్ధియు భూపసభాంతరాల వన పుష్కళ వాక్చతురత్వము ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. కీర్తి యందు అనురక్తి ఉండడము అనేటటువంటిది ఉత్తములైనటువంటి వారికి ఉండవలసినటువంటి కోరికే. కీర్తి ఖండూతి కాకూడదు, కానీ నేను ఉత్తమమైనటువంటి కీర్తితో నిలబడాలి అని కోరుకోవాలి. రఘువు అటువంటి స్థితికి చెందినవాడు. అందుకే యశసే విజిగీషూణాం కీర్తి కొరకు దండయాత్ర చేశాడు. ప్రజాయై గృహమేధినాం ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. దేని కొరకు అంటే పితృరుణాన్ని తీర్చుకోవడానికి. అదే వశిష్ఠుడితో చెప్తాడు, నేను యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవరుణం తీర్చుకున్నాను, కానీ పితృరుణం తీరలేదు, నేను కొడుకుని కనలేదు అన్నాడు. ఆ కొడుకుని కనడం కోసం, సత్సంతానాన్ని పొందడం కోసం గృహస్థాశ్రమంలో ఉన్నాడు తప్ప కేవలంగా కామోపభోగాన్ని అనుభవించడం కొరకు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాడు. అందుకే త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఇంత గొప్ప లక్షణములు కలిగినటువంటి ఒక మహాపురుషుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టడానికి కారణం ఆ దంపతులు చేసినటువంటి గోసేవ. అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది,
కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే కనీసంలో కనీసం ఒక్క 3 రోజులైనా గోసేవ చేసేవారు. ఎందుకు అంటే ఆ గోసేవ చేసినటువంటి కారణం చేత సమస్త దోషములు ఉపశమించి సత్సంతానం కలుగుతుంది. గోసేవ ఇవ్వలేనటువంటిది లేదు. ఇది నా మాట కాదు. ఒకప్పుడు వశిష్ఠుడే ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి సౌదాసుడన్న రాజుతో చెప్తాడు, ఈ లోకంలో అన్ని కోర్కెలను వర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి సాధనము ఒక్కటే గోసేవ. గోవు ప్రదక్షిణం, గోశాలని నిర్మించడం, గోవుని పూజించడం, గోవు పట్ల పరమ భక్తితో ప్రవర్తించడం. గోవు లాంటి జీవి ఇక భూమండలంలో లేదు అని చెప్తాడు. కాబట్టి రఘువంశంలో అంత అద్భుతమైనటువంటి మహాపురుష జననం దేని వలన జరిగినది అంటే కేవలముగా గోసేవ వలన రఘుమహారాజు గారు జన్మించాడు. గోవుని సేవించినటువంటి కారణం చేత అక్రూరుని వంటి మహాభక్తుడు జన్మించాడు. అక్రూరుని యొక్క తండ్రి శ్వఫల్గుడు. శ్వఫల్గుడు ఋష్యశృంగుడు ఎంతటి మహానుభావుడో, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో అంతటి పరమధార్మికుడు. శ్వఫల్గుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే కొన్ని సంవత్సరముల పాటు వర్షపు చుక్క లేక భూమి అంతా బీడుగా మారిపోతే, చిన్న మొక్క కూడా మొలవకుండా భూమి అంతా ఎండిపోతే, కొన్ని వేల మంది శరీరాలు విడిచిపెట్టేటటువంటి స్థితి ఏర్పడితే, అటువంటి రోజులలో శ్వఫల్గుడు కానీ ఒక్కసారి ఆ దేశంలోకి ప్రవేశిస్తే వెంటనే నల్లటి మబ్బులు ఆకాశం నిండా కమ్ముకుని వర్షం పడేది. అనమిత్రుని యొక్క కుమారుడు, మహాధర్మాత్ముడు. ఒకప్పుడు కాశీపట్టణంలో వర్షాలు లేక క్షామం తాండవిస్తూ ఉంటే కాశీరాజు శ్వఫల్గుణ్ణి ఆహ్వానించాడు. అలా ఆహ్వానించినప్పుడు శ్వఫల్గుడు కాశీరాజ్యంలోకి వెళ్ళాడు. ఆ కాశీ రాజ్యంలోకి ప్రవేశించినటువంటి ఉత్తర క్షణంలో వర్షాలు పడ్డాయి. శ్రీరామాయణంలో ఋష్యశృంగుడి గురించి ఎలా చెప్తారో శ్వఫల్గుడు కూడా అంత గొప్పవాడు. మనకి ఇప్పటికీ కూడా శృంగేరి పరిసర ప్రాంతాలలో ఎప్పుడూ వర్షం పడుతూ ఉంటుంది. కారణం ఏమంటే అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆయన తపస్సు యొక్క ఫలితంగా ఇప్పటికీ వర్షములు పడి ఆ ప్రాంతం అంతా చల్లగా ఉంటుంది, సతత హరితారణ్యములతో నిండి ఉంటుంది. శ్వఫల్గుడు కూడా అంతటి మహాధార్మికుడు. అటువంటి మహాధార్మికుడైనటువంటి శ్వఫల్గుడు ఒకప్పుడు కాశీరాజు చేత ఆహ్వానింపబడ్డాడు. ఎందుకు ఆహ్వానింపబడ్డాడు అంటే కాశీరాజు యొక్క భార్య గర్భిణి అయి ఉన్నది. అప్పటికి 12 సంవత్సరములు నిండిపోయాయి. 13వ సంవత్సరం వచ్చేసింది. లోపల ఉన్నటువంటి పిల్ల ప్రసవం అవ్వట్లేదు. గర్భంలోంచి ఆ పిల్ల మాట్లాడుతోంది, నేను అమ్మ కడుపులోంచి పైకి రాను అని. కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఈ పిల్లని కారణం అడిగి చెప్పించగలిగినటువంటి ధర్మాత్ముడెవరు అని పరిశీలించాడు. ఒకప్పుడు కాశీపట్టణానికి శ్వఫల్గుడు వస్తే వర్షములు పడ్డాయి. శ్వఫల్గుణ్ణి ఆహ్వానించి తీసుకొచ్చారు. ఆయన వచ్చి మహారాణి కడుపులో ఉన్నటువంటి పిల్లని ప్రశ్నించాడు. అమ్మా, నువ్వు ఎందుకు బయటికి రానంటున్నావు అని అడిగాడు. నేటి నుంచి 1 సంవత్సరం పాటు మా నాన్నగారు నియమం తప్పకుండా ప్రతిరోజు ఒక గోవుని దానం చేస్తే కడుపులో ఉన్నటువంటి నాకు అంత గొప్ప దానం చేసినటువంటి నా తండ్రికి ఇల్లాలైనటువంటి నా తల్లి కడుపులో ఉండి పైకొచ్చినటువంటి ఫలితం వస్తుంది. దాని చేత నేను ఒక ఉత్తముడైనటువంటి కుమారుణ్ణి కనగలుగుతాను. అందుకని మా నాన్నగారు 1 సంవత్సరం పాటు ప్రతిరోజు గోదానం చేస్తే 1 సంవత్సరం అమ్మ కడుపులో ఉండి గోదానం చూసి ఆ తర్వాత 3 సంవత్సరముల తర్వాత బయటికి వస్తాను. అప్పుడు కాశీరాజు గారు ప్రతిరోజు గోదానం చేశాడు. అలా 1 సంవత్సరం అయిపోయిన తరువాత 3 ఏళ్లకి ఆ పిల్ల బయటికి వచ్చింది. గోదానం చేస్తే తప్ప పైకి రానటువంటి పిల్ల కనుక, గోవుల పట్ల అంత భక్తి కలిగిన పిల్ల కనుక ఆ పిల్లకి గో సంబంధంగా గాంధిని అని పేరు పెట్టాడు. గాంధిని ఎవరికిచ్చి వివాహం చేయబడాలి, ఆమెకి తగిన భర్త ఎవరు అని ఆలోచించాడు. శ్వఫల్గుడి వంటి ధర్మాత్ముడు తప్ప ఆమెని ధర్మపత్నిగా స్వీకరించడానికి ఎవరు యోగ్యుడని శ్వఫల్గునకిచ్చి వివాహం చేశాడు. అంతటి మహాధార్మికుడైనటువంటి శ్వఫల్గునకు గోదానము చేత పుట్టినటువంటి మహాభక్తి తత్పరురాలైనటువంటి పిల్ల గాంధినికి జన్మించినటువంటి మహాభక్తుడు అక్రూరుడు. అందుకే
భాగవతాన్ని పరిశీలించండి, విష్ణు పురాణాన్ని పరిశీలించండి. వేదవ్యాసుని తండ్రి అయినటువంటి పరాశర మహర్షి మనకు అందించినటువంటి పరమాద్భుతమైన కానుకలు కొన్ని ఉన్నాయి. ఒకటి వ్యాస మహర్షి, రెండవది విష్ణు పురాణం. ఆ విష్ణు పురాణంలో అక్రూరుని యొక్క గొప్పతనాన్ని పరాశర మహర్షి వర్ణించారు. అటువంటి అక్రూరుడు అంతటి మహాభక్తుడై ఈ లోకంలో పుట్టడానికి కారణం కేవలముగా గాంధిని శ్వఫల్గుణ యొక్క కుమారుడు కావడం. గోదాన ఫలితంగా అంతటి మహాభక్తుడు జన్మించాడు. ఆయన పేరే అక్రూరుడు. అక్రూరుడు ఎంత గొప్పవాడు అంటే, ఒకప్పుడు భాగవతంలో దశమస్కంధంలో చిన్ని కృష్ణుణ్ణి సంహరించడం కోసమని మేనమామ అయినటువంటి కంసుడు ఎలాగైనా కృష్ణుణ్ణి మధురానగరానికి పిలిపించాలి. మధురానగరానికి కంసుడు పిలుస్తున్నాడంటే నన్ను సంహరిస్తాడేమోనన్న అనుమానంతో కృష్ణుడు రాడేమోనని అనుమానం ఆ కంసుడికి. అందుకే పరమ భాగవతోత్తముడైనటువంటి అక్రూరుడు వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తాడని అక్రూరుణ్ణి పిలిచి, అక్రూరా నువ్వు వెళ్ళి బలరామకృష్ణుల్ని ఒప్పించి ధనుర్యాగము అనబడేటటువంటి మిషతో ఇక్కడికి తీసుకురా. లోపలికి వస్తూ ఉంటేనే కువలయాపీడనము అనేటటువంటి ఏనుగు తన కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తుంది. ఒకవేళ తప్పించుకున్నాడనుకో చాణూర ముష్టికులు అనేటటువంటి మల్లుల చేతిలో మల్ల యుద్ధంలో మరణిస్తారు. ఒకవేళ చాణూర ముష్టికుల్ని కూడా దాటారనుకో నేను, నా చుట్టూ ఉన్నటువంటి ఇతర రాక్షసులు ఉంటారు, మేము చంపేస్తాం. ధనుర్యాగం చూడడానికి నీ మేనమావ రమ్మంటున్నాడని, ప్రేమతో పిలుస్తున్నాడని వంక పెట్టి తీసుకురా అన్నాడు. అక్రూరుడికి తెలుసు బలరామకృష్ణుల్ని సంహరించడానికే పిలుస్తున్నాడు కంసుడు అని. కానీ పరమ సంతోషంతో బయలుదేరాడు అక్రూరుడు. దేనికంత సంతోషం అంటే, ఏ కారణమైతేనే కృష్ణుని యొక్క దర్శనం కలుగుతోంది, ఇంకింతకన్నా ఏం కావాలి? శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేది భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు. ఆయన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆ కృష్ణుడి యొక్క పాదనక ప్రభావళింజేరి, ఆయన రెండు పాదములు దర్శనం చెయ్యక్కర్లేదు. ఆయన పాదములలో ఏదో ఒక పాదానికి ఉన్నటువంటి 5 వేళ్లలో ఏదో ఒక వేలికి ఉన్నటువంటి గోటి యొక్క చివరి భాగంలోంచి వచ్చేటటువంటి కాంతిని దర్శించినంత మాత్రం చేత శూరులు తొల్లియే విభుని శోభిత నక ప్రభావళించేది భవంధకారముల చిక్కక వందురు వట్టి దేవుని, ఆ వెలుతురు దర్శనం చేసినంత మాత్రము చేత ఇంకా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షస్థితిని పొందుతున్నారో అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసి మాట్లాడి ఆహ్వానించి రథమెక్కించి తీసుకురమ్మని నన్ను కంసుడు పంపించాడే. ఏ శత్రుభావనతో పంపించిన కృష్ణ దర్శనానికి నాకు అవకాశం కల్పించాడు. కంసుని పోలు సకుండు కల్గునే, ఆ కంసుడు లాంటి స్నేహితుడు ఉంటాడా అని పొంగిపోతూ రథం మీద పెడుతున్నాడు. సాయంకాలం వేళ అయింది, అసుర సంధ్య వేళ. ప్రదోషము అంటారు, దోషము అంటే చీకటి అని ఒక అర్థం. అంటే దానికి ముందు ఉన్న కాలము, చీకటి పడడానికి ముందు ఉన్నటువంటి కాలం. అవి ఆసురీ శక్తులు విజృంభించే కాలం కాబట్టి అసుర సంధ్య అని ఒక పేరు. ఆ ప్రదోష వేళలో ఇంటికి వెళ్ళిపోతూ మనసులో అనుకుంటున్నాడు. కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు అంటాడు, ఆ సాయంకాలం వేళ కృష్ణుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెడుతున్నప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందంటేట, ఆ కృష్ణుడి ఒళ్ళంతా కూడా ఆ గోవుల యొక్క ధూళంతా మీద పడి ఉంటుంది. మహానుభావుడు మనని అనుగ్రహించడానికి వచ్చినందుకు ఎన్ని జంతువుల ధూళి ఒట్టి మీద పోసుకున్నాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిజ్ఞస్థాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్ధ్వనకిచ్చు వెట్కని శస్త్రాహుతించాలనొచ్చి బోరించో మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు భాగవతంలో. హయరింకాముఖ ధూళి ధూసర పరిజ్ఞస్థాల కోపేతమై అంటాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు ముందు పరిగెడుతున్నటువంటి గుర్రాల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి పరాగము చేత తడిచిపోయినటువంటి శరీరము కలిగినటువంటి కృష్ణ భగవానుడు అంటాడు. అలా ఇక్కడ ఆయన నడిచి వెడుతుంటే సాయంకాలం వేళట ఆ గోవుల నుంచి డెక్కల నుంచి పైకి లేచినటువంటి పరాగము ఆ చిన్ని కృష్ణుడు ఒళ్ళంతా పడిపోతుంది. ఎందుకు ఆయన వెళ్ళడం?
అంటే సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో. ప్రతి ఇంటి ముందుకి వెళ్ళడం, ధూళిధూసర భూరితమైనటువంటి ఆ కృష్ణుడు ఆవుల్ని ఆ గొల్లకాంతల ఇంట్లోకి తీసుకెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక సరదా, కృష్ణ కృష్ణ ఈ ఆవుని కట్టే ఈ ఎద్దుని కట్టే మా మాట వింటలేదంటారు. ఆ చిన్ని పిల్లాడు ఆ పగ్గాలు పట్టుకుని గట్టిగా లాక్కొచ్చి ఆ కట్టుకొయ్య కేసి కడుతుంటే వీళ్ళు చూసి సంతోషిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. మనుష్యులు చేసుకున్నటువంటి కర్మపాశముల నుంచి వాళ్ళని విడిపించి మోక్షం ఇవ్వడానికి సమర్థుడైనటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణుడు పశువులకు బంధనములు వేసి కట్టుకొయ్యలకి కడుతున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విశేషం! కాబట్టి ధూళి ఒంటి నిండా ఆవుల యొక్క డెక్కల నుంచి రీగినటువంటి పరాగము ఒంటి మీద పడినటువంటి కృష్ణుడు బలరాముడితో కలిసి నాకు దర్శనమిస్తాడు. ఇది ఊహిస్తున్నాడు అక్రూరుడు. సాయం సమయంలో రేపల్లెకి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు పరమ సంతోషంతో వెడుతున్నాడు రథం మీద. ఇలా కిందకి చూసేటప్పటికి మనం వెంకటేశ్వర సుప్రభాతంలో అంటామే, రేఖామయధ్వజ సుధా కలశాత పత్ర వజ్రంకుశంబుర్హ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆ పాదముల అడుగున దివ్యమైనటువంటి చిహ్నములు కొన్ని ఉంటాయి. అమృతభాండము, ఆ తరువాత నాగలి, చాపరేఖ, సుదర్శనము, ఇటువంటి దివ్య చిహ్నములు ఉంటాయి. ఆ దివ్య చిహ్నములు ఆ మట్టి మీద కనపడ్డాయి. రథాన్ని ఆపాడు. తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమాశ్రుశలాపులిక్షణ రథాధవ స్కంధ్య సతీష్వతిష్టత ప్రభోరభుంగ్రిరజాస్వహో ఇతి అంటాడు భాగవతంలో వ్యాసభగవానుడు. ఆ రథం మీద నిలబడి చూశాడు. ఓ నా స్వామి అయినటువంటి కృష్ణుడు బలరాముడితో కలిసి నడిచి వెళ్ళాడు, ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని తోలుకొని. ఆయన నడిచి వెళ్ళినటువంటి పవిత్ర భూమి, ఆయన పాదచిహ్నములు కనపడుతున్నాయి. ఆయన నడిచి వెళ్ళిన చోట నేను రథంలో వెళ్ళనా అని స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా రథం నుంచి కింద పడిపోయాడు. ఆ మట్టిలో దొర్లేడు. ఆ వేపల్లెలోకి వెడుతున్నాడు. అబ్బో, పోతన గారు ఎంత అద్భుతంగా వర్ణించారు. ఆ ఆవులు దూడలు, వాటిని చెనకడానికి ఎవరు రాకుండా ఉండడం కోసమని ఇంటి ముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద స్తంభాల దగ్గర కూర్చున్నటువంటి కుక్కలు, ఆ రథం దిగి వస్తున్నటువంటి అక్రూరుడి యొక్క వేషభాషలు విచిత్రంగా ఉండడం చూసి ఆ కుక్కలు వస్తున్నాయి. ఆ ఉన్నటువంటి గోశాలలో ఆవుల దగ్గరికి దూడల్ని విడిచిపెట్టి ఆ దూడల్ని యువతలకి రాగి బలరామకృష్ణులు నవ్వుతూ మాట్లాడుకుంటూ పాలు పితుకుతున్నారు. చూశాడు, పరమ సంతోషాన్ని పొందాడు. వెళ్ళి ధనుర్యాగం అనేటటువంటి మిషతో మీ ఇద్దరిని సంహరించడానికి మీ మేనమామ అయినటువంటి కంసుడు మిమ్మల్ని ఆహ్వానించమని నన్ను పంపించాడని వాళ్ళని చూడగానే పరమ పారవస్యంతో ఉన్న సత్యాన్ని ఆవిష్కరించాడు. అయినా సరే అసలు కృష్ణావతారం వచ్చిందే రాక్షస సంహారానికి, జనులకు జ్ఞానం ఇవ్వడానికి. తప్పకుండా బయలుదేరుతానని అక్రూరుడితో బయలుదేరాడు. ఆయన పేరు అక్రూరుడు, కానీ గోపకాంతలందరూ అక్రూరుణ్ణి నింద చేశారు. ఇంతకాలం నుంచి ఈ చిన్ని కృష్ణుడు మాతో కలిసి పెరిగాడు, మాతో ఆడుకున్నాడు, ఇన్ని బాల్య క్రీడలు చేశాడు. కృష్ణుడితో మా జీవితాలు మమేకమైపోయాయి. ఎక్కడి నుంచి వచ్చాడో ఈ అక్రూరుడు. అక్రూరుండని పేరు పెట్టుకుని నీడస్మన్మనోవల్లభుంచెక్కిన్ మాకొన బాపి కొంచు నరుగం చర్చించి ఈతించినాడు అక్రూరుండట క్రూరుడు ఈతడు నిజంబక్రూరుడవునేమి నిర్వక్రత్వమున కృష్ణు పెట్టి తన త్రోవన్మో విచారింపడే అన్నారు వాళ్ళు. అక్రూరుడా వీడి పేరు? ఎవరు పెట్టారు వీడికి అక్రూరుడని పేరు? వీడు అక్రూరుడు కాడు, క్రూరుడు. కాబట్టే ఆ చిన్ని కృష్ణుడితో కలిసి మేమందరం ఆడుకుని సంతోషంగా జీవితాలు గడుపుతుంటే మా దగ్గర నుంచి కృష్ణుడిని తీసుకుపోవడానికి వచ్చాడు. నిర్వక్రత్వం మన కృష్ణు పెట్టి తన త్రోవంపో విచారింపడే. నిజంగా అక్రూరుడైతే ఇటువంటి క్రూరమైన పని చేయకుండా కృష్ణుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అన్నారు. ఇన్ని మాటలు పడి బలరామకృష్ణుల్ని రథం ఎక్కించుకుని వెడుతున్నాడు. యమునా నది కనపడింది. దాహం ఇస్తోందని బలరామకృష్ణులు ఇద్దరు కిందకి దిగి ఆ యమునా నది జలాలు తాగారు. తాగి చెట్టు దగ్గర నిలబడ్డారు. సంధ్యా సమయం అయింది, నేను ఒక్కసారి యమునలో స్నానం చేస్తానన్నాడు అక్రూరుడు. చెయ్యమన్నాడు. నేను రథంలో కూర్చుంటాను, నువ్వు స్నానం చెయ్యి అన్నాడు. బలరామకృష్ణులు ఇద్దరు రథం మీద కూర్చున్నారు.
ఆ అక్రూరుడు కన్నులతో తాగుతాడు ఆ కృష్ణస్వరూపాన్ని. వెనక్కి తిరిగి తనివి తీరా చూశాడు రథంలోకి. బలరామకృష్ణులు ఇద్దరూ కనపడుతున్నారు. అబ్బా, ఏమి నా భాగ్యం! వీళ్ళు కూర్చున్న రథాన్ని తోలి తీసుకెళ్తున్నానా, వీళ్ళతో మాట్లాడుతున్నానా, వీళ్ళ పాద పరాగాన్ని తల మీద ధరించానా, ఆ పాదపద్మములకు నమస్కరించానా, గోపకాంతలు తమ గుండెల మీద పెట్టుకునే పాదాల, ఋషులు తమ హృదయములలో నిలుపుకునే పాదాల, దేవతలు నిరంతరం ఆరాధించేటటువంటి పాదాల, వేదములను అందెలుగా పొదిగినటువంటి పాదాల, శ్రీ మహాలక్ష్మి చేత నమస్కరింపబడేటటువంటి పాదాల, అటువంటి పాదములకు నేను నమస్కరించానా, వాళ్ళు కూర్చుంటే తీసుకెడుతున్నానా? పొంగిపోయాడు. పొంగిపోయి యమునా నదిలో ఇలా మునక వేశాడు. ఆదిశేషుడు దర్శనమిచ్చాడు 1000 పడగలతో. ఆదిశేషుడు మాట్లాడుతుంటే వ్యాకరణ దోషం లేకుండా మాట్లాడతాట. 1000 పడగలతో మాట్లాడగలిగినటువంటి ఆ ఆదిశేషుడు నీళ్లలో దర్శనమిచ్చాడు. అసలే యమునా నదీ జలాలు నల్లగా ఉంటాయి. దానిలో ఆదిశేషుడు యొక్క దర్శనాన్ని పొందాడు. ఒక్కసారి తల పైకెత్తాడు, వెనక్కి తిరిగి చూశాడు. రథంలో కూర్చొని అలాగే నవ్వుతున్నారు బలరామకృష్ణులు. మళ్ళీ మునిగాడు. ఎంత అద్భుత దర్శనాన్ని పొందాడంటే అక్రూరుడు, ఆ భోగీభోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని ఒలువవాని మేఘమద్యంబున విరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని మొసరు తేటల నొప్ప ముఖ చతుష్కముకల బాలుడాడి బొడ్డు దమ్మివాని కదలిన బాహు పద క్రమంబున రమముసూపిడి నూపు రములవాని జలజభవ రుద్ర సనక సనందన సనందనాది భవ్య ప్రశస్తమానుడైనటువంటి సౌందర్య ఖనియైన వాని ఒక్క పురుషవర్యుగాంచే అన్నారు పోతనగారు. ఆయన ఇలా మునక వేసేటప్పటికీ ఆ ఆదిశేషుని యొక్క చుట్టల మీద కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. ఎటువంటి ఆయన కూర్చునున్నాడు అంటే ఆ భోగీభోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని చీలంబువాని పచ్చగా ఉన్నటువంటి పట్టుబట్ట కట్టుకుని ఆ శేషుడి యొక్క పడగల మీద కూర్చుని ఒక కాలు మడిచి ఒక కాలు కిందకి చాపి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూశాడు. మేఘమధ్యంబున మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని నల్లటి మబ్బు మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఆయన గుండెల్లో లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ దర్శనమిచ్చింది. మొసరు తేటల నొప్ప ముఖ చతుష్కముకల బాలుడాడి బొడ్డు దమ్మివాని ఆయన యొక్క నాభిలోంచి బయలుదేరినటువంటి ఒక పద్మంలో ఉన్నటువంటి తేనె తాగడానికి 9 ఝంకారం చేస్తూ తిరుగుతుంటే 4 ముఖాలు కలిగినటువంటి ఒక బాలుడు ఆ కమలంలోంచి పుట్టి ఆడుకుంటున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అటువంటి పద్మనాభుడైనటువంటి వాణ్ణి కదలిన బాహు పద క్రమంబున రమముసూపిడి నూపు రములవాని ఆయన చెయ్యి ఇలా కదిపితే కణకణ కణకణ శబ్దాలు వస్తున్నాయి, బంగారు కంకణాలు కదులుతూ. ఆయన కాలు ఇలా కదిపితే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు కదిలి శబ్దాలు వస్తున్నాయి. అటువంటి సవ్వడులు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆభరణములను ధరించినటువంటి వాణ్ణి జలజభవ రుద్ర సనక సనత్కుమార. జలజభవుడు అంటే బ్రహ్మగారు, రుద్రుడు పరమశివుడు, సనక సనందనాది మహర్షులు, దేవతలు, వీళ్ళందరి చేత కూడా సేవింపబడుతున్న వాణ్ణి సౌందర్య ఖని అయిన వాణ్ణి, సౌందర్యమునకు గని వంటి వాణ్ణి, అంతటి అందగాన్ని ఒక్క పురుషవర్యుగాంచి ఒక పురుషుణ్ణి చూశాడు. ఆనందపడిపోయాడు. తల ముంచితే యమునలో ఆదిశేషుడి మీద అటువంటి దర్శనం, తల ఎత్తితే అక్కడ కనపడినటువంటి మూర్తే ఇక్కడ బాలకృష్ణుడిగా రథంలో దర్శనం. ఇది పొందినటువంటి అద్భుతమైనటువంటి అదృష్టం పొందినవాడు అక్రూరుడు భాగవతం. అంతటి మహాభక్తుడు ఏ కారణం చేత పుట్టాడు అంటే గోదానం చేసినటువంటి కారణం చేత గాంధిని యొక్క కడుపున అక్రూరుడు పుట్టాడు. అందుకే నవవిధ భక్తులు చెప్పినప్పుడు నమస్కారానికి ప్రతినిధిగా ఎవరిని చెప్తారు అంటే అక్రూరుణ్ణి చెప్తారు. ప్రహ్లాదుడు నవవిధ భక్తులు చెప్తాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9 శ్రవణం వినడానికి పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు,
స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం పాదములు ఒత్తడానికి లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. ఇందులో నమస్కారం చెయ్యడానికి అంత ప్రీతితో భగవంతుడి ముందు వంగడానికి అక్రూరుడికి అక్రూరుడే సాటి. అంతటి మహాభక్తుడైనటువంటి వాడు అక్రూరుడు. అక్రూరుడు భాగవతంలోనూ కనపడతాడు, పరాశర మహర్షి ప్రేరితమైనటువంటి విష్ణు మహాపురాణంలో కనపడతాడు. శమంతకోపాఖ్యానం అని చెప్పి మనం వినాయక చవితి నాడు చెప్పుకుంటాం. ఆ వినాయక చవితి నాడు చెప్పుకునేటటువంటి శమంతకోపాఖ్యానంలో ఆ మణిని ధరించడానికి యోగ్యుడైన వాడిగా తీర్పు చెప్పబడిన వాడు అక్రూరుడు ఒక్కడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.